రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈ రాష్ట్రంలో దురహంకార పాలన పోవాలా, అవినీతి పాలన పోవాలా, దౌర్జన్యం పోవాలా, రౌడీతనం పోవాలనే ఉద్దేశంతో ఒక ఎన్డీఏ కూటమి ఏర్పడింది. చంద్రబాబు గారు అనుభవంతులు, అభివృద్ధి ప్రదాత. అలాగే పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు, యువ పవర్. వీరిద్దరూ కూడా మోడీజీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కాపాడడానికి అని చెప్పి ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఇప్పుడు మన మధ్య ఉన్నవారు మోడీ గారి ఆశీస్సులతో కేంద్ర మంత్రివర్యులు, గత 30 సంవత్సరాలుగా నాకు సుపరిచితులు, నాకు సోదర సమానులు మురుగన్ గారికి మేమందరం కూడా స్వాగతం పలుకుతున్నాం. వీరు చాలా ముఖ్యమైన శాఖలు చేశారు. మనకి ముఖద్వారాలు మన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో మత్స్యకారుల కొరకు ముఖద్వారాలు ప్రసాదించిన మంత్రివర్యులు మురుగన్ గారు. సో ఈ సందర్భంలో ఒక కారణం చేత కూటమి ఏర్పడింది కనుక ఇప్పుడు తప్పనిసరిగా మోడీజీ గారిని అక్కడ ప్రధానమంత్రి అవుతారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ అవినీతిని, అహంకారాన్ని ఉన్న వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి చేతులు కలిపారు కనుక మేమిద్దరం అభ్యర్థులు నిలబడ్డాం. ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులు నిలబడ్డాం. అది చాలా ఆవశ్యకత. రాష్ట్రంలో ఖచ్చితంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాల్సింది. నేను గత 5 సంవత్సరాలుగా చూసా. నా జీవితంలో 50 సంవత్సరాలు అనుభవంలో జగన్ గారి లాంటి అవినీతి, అహంకారం, దురహంకారం నేను ఎక్కడ కూడా చూడలేదు. కనుక ఆంధ్రాలో మార్పు అవసరం కనుక ఎన్డీఏ అభ్యర్థులను మమ్మల్ని ఆదరించండి. ఇక్కడ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలా, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంతో పట్టుదలతో జగన్ గారు అహంకారం పోవాలా, అవినీతి పోవాలని వచ్చారు కనుక ఈరోజు మేమిద్దరం కూడా మోడీ గారు పంపించిన వారు ఆశీస్సులతో ఇక్కడ సోదర సమానులు, సౌమ్యులు తిరుపతిని భద్రంగా కాపాడుకోగలిగిన శక్తి గత 5 సంవత్సరాలు చేదు. ఇప్పుడు సౌమ్యులు జేఎంసీ శ్రీనివాసులు గారు మీ ముందుకు వస్తున్నారు. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వారు రాష్ట్రం తరఫున తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున గాజు గ్లాసు మీద నిలబడుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఇప్పుడు జేఎంసీ శ్రీనివాసులు గారిని ఎమ్మెల్యేగా గాజు గ్లాసును ఆదరించమని చెప్పి తెలియజేస్తూ, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలన్నా, మంచి మంచి పథకాలు రావాలన్నా, మన హిందూ సంస్కారం, ఆచారాలు అలాగే ముందుకు కొనసాగాలన్నా గత 10 సంవత్సరాలుగా భారతదేశాన్ని ప్రపంచ మ్యాప్లోనే పైకి తీసుకువెళ్తున్న ఒక నాయకుడు మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కనుక నేను ఎంపీగా ఇక్కడ నిలబడుతున్నా, మీకు సుపరిచితుడిని. 14 నుంచి 19 వరకు చేసిన సేవలు మరొక్కసారి నేను ప్రజలకు గుర్తు చేయాలా. రైల్వే స్టేషన్లో ఇప్పుడు జరుగుతున్న పనులు కూడా అప్పుడు బీజేపీ హయాంలో నేను ఎంపీగా తీసుకొచ్చానని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే రాయల చెరువు గేటు కానివ్వండి, అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం కానివ్వండి, ఇలా ఎన్నెన్నో పనులు చేసి వచ్చాం కనుక ఇంకా అలాగే స్మార్ట్ సిటీ కింద ఫ్లైఓవర్స్ నడుస్తుంది. ఏ ఒక్క రాష్ట్ర జాతికుడు తీసుకురాలా, అది కేవలం బీజేపీ గారు ఇచ్చారు. మేము ఎంపీగా ఉన్నప్పుడు నడిచింది కనుక మా ఇద్దరిని ఆదరించండి. ఒకటి కమలం గుర్తు మీద ఓటు వేయండి, అలాగే గాజు గ్లాస్ మీద ఓటు వేయండి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా గౌరవనీయులు ఐఏఎస్ ఆఫీసర్ వరప్రసాద్ గారిని తిరుపతి ఎంపీగా నియమించడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఆయన అనుభవంతో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రధానమంత్రి మోదీ గారి సహకారంతో అన్ని పథకాలు కూడా తిరుపతి నియోజకవర్గానికి తీసుకువచ్చి అభివృద్ధి చేస్తారు. మోదీ గారు అభివృద్ధి చేస్తారనే ఒక నమ్మకం అందరికీ ఉంది. దేశాధినేత ప్రపంచ దేశాల్లో 5వ స్థానంలో, అగ్రస్థానంలో నిలిపారు. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అనే ఒక నమ్మకంతో ఈరోజు మన వరప్రసాద్ గారు ఎంపీగా నామినేషన్
బీజేపీ పార్టీ తరఫున నామినేషన్ చేరుతుంది. ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా ఆయన్ను ఆశీర్వదిస్తారు. 7 నియోజకవర్గాల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఉమ్మడి నాయకత్వంలో అఖండ మెజారిటీతో గెలిపించాలనేసి కూడా కోరుకుంటూ, అదేవిధంగా తిరుపతి నియోజకవర్గానికి జనసేన, టీడీపీ, బీజేపీ ఈ ఉమ్మడి అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీ తిరుపతి ప్రజలందరికీ కూడా నేను ఒకటే కోరుకునేది, ప్రజల న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉంది ఈ తెలుగుదేశం, బీజేపీ. అదేవిధంగా ఈ దుర్మార్గపు రాక్షస పాలన అంతము చేయాలనుకుంటే ఈ ఉమ్మడి ప్రభుత్వం రావాలి, ఈ రాక్షస పాలన పోవాలి, ఇక్కడ రాజారెడ్డి పాలన పోవాలి, ఇక్కడ తిరుపతి ప్రశాంతంగా ఉండాలి. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఈ కేంద్రంలో తిరుపతి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మా నాయకుడు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అనుభవశాలి చంద్రబాబు నాయుడు గారు, మోదీజీ గారి సహకారంతో రాష్ట్రాన్ని, తిరుపతి నియోజకవర్గాన్ని దిశ తిరగరాస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.